చదువుకోవాలి. అన్ని బుక్స్ చదవాలన్నా లేదు. నేను యూపీఎస్సీ ఎగ్జామ్ ఇచ్చినప్పుడు దట్ ఈస్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ది వరల్డ్. దాన్ని ఇచ్చినప్పుడు కూడా నేను మొత్తం బుక్స్ చదవలేదు. మొత్తం సిలబస్ ఇచ్చినా నాకు టైం లేదు, నేను చదవలేకపోయాను. బట్ ఏం చదివాను? మేజర్ పాయింట్స్ అండ్ రివిజన్, మల్టిపుల్ రివిజన్. లాస్ట్ 15 days నేను ఎప్పుడు రివిజన్ తప్ప కొత్త సబ్జెక్ట్ ఏది చదవలేదు. ఏ ఎగ్జామ్లో కూడా నేను చిన్నప్పటి నుంచి అలాగే చేసేదాన్ని. సో మీరు కూడా రివిజన్ మీద ఫోకస్ చేయాలి. మీకు సిలబస్ అంతా డిసెంబర్లోనే అయిపోయింది. సో మీరు ఎలా రివైజ్ చేసుకుంటారు, ఎలా మెమరైజ్ చేసుకుంటారు అనేది మీకు ఎగ్జామ్లో ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ ఏ రోజు కూడా ఎగ్జామినేషన్ నైట్ మీరు చూస్ చేయకూడదు. అంటే పడుకోవడం మర్చిపోదు. ఎందుకు? మీ మైండ్ మెంటలీ ఫ్రెష్గా ఉండాలి. నేను 10 hours పడుకునేదాన్ని బిఫోర్ ఎగ్జామ్. అవును, ఎగ్జామ్ టెన్షన్లో మేము పడుకోలేము అనుకుంటారు. బట్ అది మీకు మెంటలీ కామ్నెస్ ఇస్తుంది, మీరు కాన్ఫిడెంట్గా చేయగలరు. సో మీరు ఎవరు ఎక్కువ చదివినా, ప్రపంచంలో ఉన్న బుక్స్ అన్ని చదివినా ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. మీరు ఎంత ఎక్కువ చదివారో అని కాదు, ఎంత ఇంటెన్సివ్గా చదవాలో అనేది ఇంపార్టెంట్ అవుతుంది. సో మీరు అందరూ కూడా అది ఫోకస్ చేసి ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ విల్ డూ వెల్. ఇది మీ స్టార్టింగ్ స్టెప్ ఆఫ్ యువర్ కెరియర్. మీరు అందరూ కూడా మంచి పౌరులు అవుతారు, గ్రేట్ కెరియర్ అచీవ్మెంట్స్ చేస్తారు, మన కంట్రీకి, మన స్టేట్కి మంచి ప్రఖ్యాతి చేస్తారని కోరుకుంటూ ఈరోజు మనకి టైం వేసిన మినిస్ట్రీ గారికి, అదేవిధంగా ఈరోజు మీకు మోటివేట్ చేయడానికి చాలా 2-3 times మేము అటెండ్ డేట్స్ మార్చిన వచ్చిన ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ అందరూ ఇక్కడ ఉన్న వారికి, సంకల్ప్ ఫౌండేషన్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు, అదేవిధంగా మన డిఓ అండ్ టీమ్ ఎప్పుడు కూడా బిజీ టైం అయినా సరే వాళ్ళు ఇవన్నిటికీ ఎంతూజియాస్టిక్గా చేస్తున్నందుకు, ముఖ్యంగా టీచర్స్, హెచ్ఎస్ అందరూ పిల్లల్ని తీసుకొచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు అండ్ కంగ్రాచులేషన్స్. మీరు అందరూ ఆల్ ఆఫ్ యు ఆర్ గోయింగ్ టు షైన్. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మీ ఫస్ట్ నేను కాన్ఫిడెంట్గా నేను చేయగలను అని నమ్మండి. యూ కెన్ డూ వండర్. ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ఆఫ్ యు. మేడంకి గట్టిగా